హాయ్ ఫ్రెండ్స్, నేను యశోక్ కుమార్. ఫ్రెండ్స్ చూసారు కదా, 7,112 పోస్టులతో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. అయితే దీనిపైన పోలీసు ఉద్యోగాలపైన ఎలాంటి అవగాహన లేకుండా మొదటిసారిగా ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి సంబంధించి అప్లికేషన్ నుంచి ట్రైనింగ్ వరకు మీకు పూర్తి వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వ్యూస్ కోసమో లైక్ల కోసమో కాకుండా నేను ఏ విధమైన స్ట్రగుల్ పడ్డానో అలాంటి స్ట్రగుల్ ఎవరు పడద్దనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మీకు పూర్తిగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ పోలీస్ ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే జిల్లాలో ఉన్న ఇతర ఉద్యోగాల కంటే చాలా భిన్నంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే స్టడీ పరంగా అదేవిధంగా ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాల్సి ఉంటుంది. అయితే ముందుగా మనకు వచ్చేసి అప్లికేషన్ డేట్ ఎప్పుడైతే వస్తుందో అప్లికేషన్ డేట్ వచ్చి నుంచి మనకైతే అప్లికేషన్ స్టార్ట్ అయిపోతాయి. అప్లికేషన్ తర్వాత మనకు దేని తర్వాత ఏదుందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం మొదటిగా చూసుకుంటే అప్లికేషన్ వచ్చిన వెంటనే అప్లికేషన్ చేసేస్తాము. అప్లికేషన్ తర్వాత మనకు కొంచెం టైం ఇచ్చిన తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ అయిన కొన్ని రోజుల తర్వాత మనకు మెయిన్స్లో ఎవరైతే మంచి మార్కులతో ఎవరైతే రిజల్ట్తో బయటకు వస్తారో వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్న తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ తర్వాత కిట్లో మనకు ట్రైనింగ్ సంబంధించిన వస్తువులతో కూడిన ఒక కిట్ ఇస్తుంది. ఆ కిట్తో పాటు మనకు ట్రైనింగ్ పంపడం జరుగుతుంది. ట్రైనింగ్ 9 నెలల ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని పాసింగ్ అవుట్ పరేడ్తో మనకు సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మన జిల్లాలకు అయితే రావడం జరుగుతుంది. వచ్చిన కొన్ని రోజులకు అఫీషియల్గా ఉద్యోగంలోకి అయితే జాయినింగ్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఒక్కొక్క దానికి సంబంధించి మీకు క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మనం మొదటిగా అప్లికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. నోటిఫికేషన్లో చెప్పిన విధంగా మనకు ప్రెస్ నోట్ వచ్చిన వెంటనే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అప్లికేషన్కు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలి. మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా మీ స్కూల్లో అన్ని బోనఫైడ్లు, మీరు చదివిన ఇంటర్మీడియట్ 10th క్లాస్ మెమోలు మీరు అన్ని సిద్ధం చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ అంటే ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అనమాట. ఇది ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఫైర్ మ్యాన్ కానీ అన్ని రకాల పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన అన్ని రకాల వాళ్ళకు ఒక్కటే మనకు ప్రిలిమ్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రిలిమ్స్ వచ్చేసి మొత్తం 200 క్వశ్చన్లను 200 మార్కులతో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి టైం వచ్చేసి 3 గంటలు అయితే ఉంటుంది. మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి మనకు నెగిటివ్ మార్క్స్ ఉండాలని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఆ నెగిటివ్ మార్క్ వల్ల మనకు ఎస్సీ ఎస్టీలకు 40 మార్కులు రావాలి, ఓబీసీలకు 50 మార్కులు రావాలి, జనరల్ వాళ్ళకి మనకు 60 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఎవరైతే సక్సెస్ఫుల్గా క్వాలిఫై అవుతారో, ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఈవెంట్స్ అయితే ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్.